కింద పడ్డా నాదే పై చేయి అంటూ బుకాయించడంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ దిట్ట. సానుభూతి కోసం తనపై తానే దాడులు చేయించుకున్న చరిత్ర అయింది. గులకరాయి దాడి ఆ కోవలోకే వస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు సైతం అప్పట్లో అంతర్గత సంభాషణల్లో అంగీకరించారు. అన్నిటికీ మించి అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లుగా జగన్ వ్యవహార శైలి ఉంటుందన్నది ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఇక 2019 ఎన్నికల్లో విజయం కోసం బాబాయ్ హత్య, కోడికత్తి వంటి జగన్ డ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా రకరకాల విన్యాసాలతో పాటు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన జగన్ 5 ఏళ్లు ఏపీ ప్రజలకు నరకం చూపించారు. జగన్ హయాంలో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వేధింపులు ప్రతీకారమే పాలన అన్నట్లుగా జగన్ 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలను వేధించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేదు. జగన్ అరాచక పాలనకు విసిగిపోయిన ఏపీ జనం 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు గట్టి గుణపాఠం చెప్పారు. కేవలం 11 సీట్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఏపీ ప్రజలు ఇవ్వలేదు. అయినా జగన్ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. తీరా అసెంబ్లీ సభ్యత్వం పోతుందన్న భయంతో మొక్కుబడిగా ఒకసారి అసెంబ్లీకి హాజరై మమా అనిపించుకున్నారు. అప్పుడు తాను సీఎంగా ఉండగా ఏ విధంగా అయితే Z+ కేటగిరీ భద్రత ఉండేదో ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా తనకు అటువంటి భద్రతే కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనకు Z+ భద్రత పునరుద్ధరించాలంటూ ఆయన గురువారం మే 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రాణాలకు ముప్పుందని, అందుకే సీఎంగా గతంలో తనకు ఏ విధంగా Z+ కేటగిరీ భద్రత ఉండేదో అలాగే ఇప్పుడు కూడా దానిని కల్పించాలని, అలా Z+ కేటగిరీ భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ జగన్ ఆ పిటిషన్ లో కోరారు. జగన్ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. కోర్టు ఆ పిటిషన్ పై తక్షణ నిర్ణయం వెలువరిస్తుందని జగన్ ఆశించారు. అయితే కోర్టు మాత్రం పిటిషన్ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. దీంతో జగన్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.